వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో, ఇప్పుడు మనం అట్రిబ్యూట్స్ అనే వాటిని మనం జావాస్క్రిప్ట్‌లో ఎలా తీసుకోవాలని చూద్దాం. సో, ఇక్కడ మీకు అట్రిబ్యూట్స్ అంటే డౌట్ రావచ్చు ఏంటివనేది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ మనకి లిస్ట్ ఉంది కదా! సో, దీనికి ఇక్కడ నేను క్లాస్ ఇస్తాను nav బార్ అని. జస్ట్ నార్మల్‌గా ఇట్లా ఇచ్చాను. లేదంటే లిస్ట్ అని ఇస్తాను. ఓకేనా? సో, ఇప్పుడు లిస్ట్ అని ఇచ్చేసాను. సో, ఈ లిస్ట్ అనేది దేనికుంది? క్లాస్. సో, ఈ క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్ అన్నట్టు. సో, అదే విధంగా ఇప్పుడు ఐడి అని ఇచ్చాననుకోండి. ఐడి వచ్చేసి nav బార్ అని ఇస్తాను. సో, ఇప్పుడు ఇది చూసినా కూడా ఈ ఐడి అనేది కూడా ఒక మనకు అట్రిబ్యూట్ అన్నట్టు. సో, ఈ అట్రిబ్యూట్స్ అనేది మనం జావాస్క్రిప్ట్‌లో ఎట్లా తీసుకోవాలి అంటే ఎట్లా సెట్ చేయడం అనంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ యూఎల్ సెలెక్ట్ చేసామనుకోండి. దీనికి అట్రిబ్యూట్స్ అనేది కొత్త అట్రిబ్యూట్స్ ఎట్లా యాడ్ చేయాలంటే ఈ లిస్ట్ క్లాస్ తీసేసి లేదంటే ఇంకోటి ఎక్స్‌ట్రా క్లాస్ యాడ్ చేయడం గానీ, సో, సంథింగ్ మనకు అట్రిబ్యూట్స్ అనేది ఎట్లా రిట్రైవ్ చేసుకోవాలి అండ్ ఎట్లా మోడిఫై చేయాలనేది నేర్చుకుందాం. అండ్ మీకు ఇంకొకటేందంటే మనకు డిఫరెంట్‌గా అట్రిబ్యూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీకు డేటా అట్రిబ్యూట్స్ అని ఉంటాయి. సపోజ్ ఇప్పుడు చూసినట్టయితే డేటా నేమ్ అని ఉంది కదా! సో, డేటా నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ యాడ్ చేశాను. సో, దీని నేమ్ వచ్చేసి nav బార్ అని ఇలా పెడుతున్నాను. సో, ఇలా మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. డేటా నేమ్ అండ్ నెక్స్ట్ డేటా ఇక మీకు ఏదైనా పెట్టుకోవచ్చు. డేటా లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు nav లిస్ట్ సంథింగ్ మీరు ఎన్నైనా అట్రిబ్యూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ అట్రిబ్యూట్స్‌ని మనం ఎలా తీసుకోవాలనేది మీకు చెప్తాను. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే డేటాని యాడ్ చేశాను కదా! సో, ఇది ఎందుకనేది నేమింగ్ కన్వర్షన్ ఇలానే ఎందుకుండాలనేది కూడా మీకు చెప్తానిప్పుడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జావాస్క్రిప్ట్‌లో సెలెక్ట్ చేసుకుంటాను. సో, మనకు సెలక్షన్స్ అయితే అన్నీ తెలుసు కదా! సో, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఐడీ ద్వారా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లిస్ట్ ద్వారా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే క్లాస్ ద్వారా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, కాన్స్ట్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ సో, క్వెరీ సెలెక్టర్ ఇక్కడ వచ్చేసి నేను డాట్ లిస్ట్ అని ఇస్తున్నాను. సో, ఇప్పుడు మనకు ఇది లిస్ట్ అనేది మనకు ప్రాపర్‌గా వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం జస్ట్ కన్సోల్ లాగ్ చేశాను. సో, మనకు లిస్ట్ అనేది వచ్చేసింది. సో, ప్రాపర్‌గా సెలెక్ట్ అయిపోయింది. సపోజ్ ఈ లిస్ట్‌కి అనే దానికి అంటే లిస్ట్ అంటే మనకి ఈ యూఎల్ ట్యాగ్ వచ్చింది మనకు. సో, ఈ యూఎల్ ట్యాగ్‌కి మనకి ఏమేమైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ డైరెక్ట్ కన్సోల్ డాట్‌లా నేను డైరెక్ట్ కన్సోల్ లాగ్ చేస్తున్నా ఇక్కడ లిస్ట్ డాట్ అట్రిబ్యూట్స్ అని పెట్టాననుకోండి. సో, దానికి ఏమేమైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి. సో, మనకు దానికి క్లాస్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఐడీ అనే అట్రిబ్యూట్ ఉంది. డేటా నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంది. డేటా లిస్ట్ అనే అట్రిబ్యూట్ ఉంది. బట్ దీనికుండే వాల్యూస్ అయితే రాలేదు. జస్ట్ లిస్ట్ వచ్చింది. ఏంటిది? మనకు ఈ లిస్ట్ అనే ట్యాగ్‌కి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఇట్లా ఈ అట్రిబ్యూట్స్ అనే ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకు లిస్ట్ అనేది ఉంది. ఈ లిస్ట్‌కి సంబంధించిన క్లాస్ అనేది ఏంటిదో మనకు తెలియాలి. అండ్ ఈ లిస్ట్‌కి సంబంధించిన ఐడీ ఏంటిదో తెలుసుకోవాలి అని మీకుంటే మీరేం చేయొచ్చంటే ఇక్కడ మీరు డైరెక్ట్ కన్సోల్ లాగ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కన్సోల్ లాగ్ చేస్తాను డైరెక్ట్‌గా. సో, అనవసరంగా మళ్ళీ ఇది కామెంట్ చేస్తాను. ఇది కామెంట్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లిస్ట్ డాట్ getAttribute అనే ఫంక్షన్ ఉంటది మనకు. సో, ఈ getAttribute అనే ఫంక్షన్‌లో నేనేం చేస్తున్నా అంటే మనకి ఏది కావాలి? క్లాస్ కావాలంటే క్లాస్, ఐడీ కావాలంటే ఐడీ అని ఇచ్చుకోవాలి. సో, క్లాస్ అని ఇచ్చాననుకోండి. సో, ఇప్పుడు మీరు కన్సోల్ లాగ్‌లో చూసినట్టయితే దానికి లిస్ట్ అనే క్లాస్ ఉందంట. చూద్దాం ఉందో లేదో. సో, చూసుకున్నట్టయితే లిస్ట్ అనే క్లాస్ ఉంది. అదేవిధంగా నేను ఇంకోటి ఏం చేస్తాను అంటే మనకు దీనికి ఏదైతే ఐడీ ఉందో ఆ ఐడీని చూడాలనుకుంటున్నా. getAttribute అని తీసుకొని మనం ఇక్కడ ఐడీ అని ఇవ్వాలి. సో, ఐడీ అని ఇవ్వగానే మనకు దాని యొక్క ఐడీ ఏముందో అది ఇక్కడ వచ్చేస్తది. సో, ఇలా మీరు ఒక ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క అట్రిబ్యూట్స్ మీరు తెలుసుకోవాలనుకోండి. క్లాస్ గాని, ఐడీ గాని. సో, ఉంటే మనకు అది ఏదైతే ఉందో అది ఇచ్చేస్తది. సపోజ్ ఒకవేళ లేదనుకోండి. లేనప్పుడు ఏమి ఇస్తదో చూద్దాం. సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే h1 ట్యాగ్ అనేది ఒకటే ఉంది కదా! h1 ట్యాగ్ ఇక్కడ తీసుకుందాం. సో, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే కాన్స్ట్ h1 ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఇక్కడ మీకు ట్యాగ్స్ అనేది తీసుకోవడం అయితే ఇట్లా సెలెక్షన్ చేసుకోవడం అయితే మీకు వచ్చిందనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఈ వీడియోస్‌కి వస్తారు కాబట్టి నేను అందుకే మళ్ళీ చెప్పకుండా ఫాస్ట్‌గా రాసేస్తున్నా ఇవి. సో, మీరు ప్రాక్టీస్ చేసిన ఒక లెసన్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఇంకొక లెసన్‌కి రండి మీరు. సో, ఇప్పుడు h1 డాట్ getAttribute ఆఫ్ ఇక్కడ రాసాననుకోండి getAttribute ఆఫ్ ఐడీ అని రాసాననుకోండి. ఇప్పుడు దీనికి ఐడీ ఏమైనా ఉందా h1కి? సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఐడీ ఏం లేదు. సో, అలాంటప్పుడు మనకి ఏమొస్తది? చూసుకున్నట్టయితే నల్ అనేది వచ్చేస్తది. సో, ఇక్కడ మనకు ఏదైతే అట్రిబ్యూట్ మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది ఉంటే ఆ అట్రిబ్యూట్ మనకు రిటర్న్ చేస్తది. ఒకవేళ లేకపోతే నల్ అని రిటర్న్ చేస్తది. అండ్ ఇక్కడ మీరు గమనించొచ్చు ఒకటి. సో, ఈ getAttribute అనేది ఫంక్షనా లేక మరి ప్రాపర్టీయా అంటే మీరు ఇక్కడ చూడండి getAttribute తర్వాత మనం ఇట్లా పారెంథసిస్ పెట్టి కాల్ చేస్తున్నాం. సో, ఇలా కాల్ చేస్తున్నాం అంటే అది ఫంక్షన్. సో, అలా కాల్ చేయకుండా ఇలా నార్మల్‌గా రాసామనుకోండి జస్ట్ అట్రిబ్యూట్స్ అనేది. సో, ఇది జస్ట్ ప్రాపర్టీ అన్నట్టు. సో, మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా కాల్ చేస్తే అది ఫంక్షన్. అలా కాల్ చేయకపోతే జస్ట్ నార్మల్ ప్రాపర్టీ అన్నట్టు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ప్రాపర్టీస్ అనేది గెట్ చేసుకున్నాం. ఓకే. బాగానే ఉంది. బట్ ఇప్పుడు క్లాస్ అనేది ఇక్కడ ఉంది కదా! సో, ఈ క్లాస్‌కి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు h1 ట్యాగ్ ఉంది నార్మల్‌గా. h1 ట్యాగ్ క్లాస్ ఏమైనా ఉందా? క్లాస్ అనేది ఏం లేదు. సో, కొత్త క్లాస్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో, ఇక్కడ ఆల్రెడీ నేను h1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను కదా! సో, h1 డాట్
సెట్ అట్రిబ్యూట్. సో, సెట్ అట్రిబ్యూట్‌లో ఇది కూడా ఒక ఫంక్షన్. ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఏం తీసుకుంటానంటే, సో, ఏదైతే అట్రిబ్యూట్ అనుకుంటామో అది ఇచ్చేయాలి. సో, లైక్ నేను క్లాస్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, క్లాస్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ క్లాస్‌కి మీరు ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేయండి. సో, ఇక్కడ హెడ్డింగ్ అని ఇస్తున్నాం. సో, ఇప్పుడు ఈ క్లాస్ అనేది నాకు అక్కడ యాడ్ అయిపోతది. యాడ్ అయిపోయిన తర్వాత నేను జస్ట్ చెక్ చేసుకోవాలి కదా! సో, చెక్ చేయడం కోసం నేను ఇక్కడ మీరు కావాలంటే కన్సోల్ లాగ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఇన్స్పెక్ట్‌లో కూడా చూడొచ్చు. సో, ఇప్పుడు నేను సేవ్ చేశాను. సేవ్ చేసేసి రిఫ్రెష్ చేసి ఇక్కడ మీకు ఇన్స్పెక్ట్‌లో చూపిస్తాను. ఈ హెడ్డింగ్‌కి మన క్లాస్ అనేది ఉందా లేదా చూద్దాం. సో, ఇక్కడ చూసినట్టయితే క్లాస్ ఈక్వల్ టు హెడ్డింగ్ అనేది వచ్చేసింది. బట్ మనకు ఇక్కడ ఇండెక్స్.html చూసామనుకోండి. సో, అక్కడ హెడ్డింగ్ అనే క్లాస్ అనేది ఉండదు. సో, మీకు అర్థమైంది కదా! సో, గెట్ అట్రిబ్యూట్ అండ్ గెట్ సెట్ అట్రిబ్యూట్ అనేది ఎలా వర్క్ అవుతుందో. అండ్ మీరు ఇంకొకటి గమనించినట్టయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇక్కడ యూఎల్ క్లాస్ అనేది ఉంది. సో, దీనికి ఒకవేళ క్లాస్ అనేది యాడ్ చేస్తే ఎట్లుంటదో మనం చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకు లిస్ట్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసాం. లిస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అనేది ఇక్కడ నేను తీసుకుంటాను మళ్ళీ. సో, ఏం అట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నా? క్లాస్ అనే అట్రిబ్యూట్. దానికి వాల్యూ ఏమి ఇవ్వాలనుకుంటున్నా? న్యూ లిస్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నా. సో, ఇప్పుడు సేవ్ చేశారనుకోండి మీరు గమనించండి ఇక్కడ మనకు ఇక్కడ చూసినట్టయితే లిస్ట్ అనే క్లాస్ ఎళ్ళిపోయి న్యూ లిస్ట్ అనే క్లాస్ వచ్చేసింది. అంటే ఇక మనకు రీప్లేస్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఇండెక్స్.htmlలో చూస్తే లిస్ట్ అనే క్లాస్ ఉంది. నేనేం చేశాను లాస్ట్‌లో న్యూ లిస్ట్ అనే క్లాస్ అనేది యాడ్ కావాలి క్లాస్‌కి అని చెప్పాను. సో, అలా యాడ్ చేయడం వల్ల నాకేమైందంటే ఈ లిస్ట్ అనే ఈ క్లాస్ రీప్లేస్ అయిపోయింది న్యూ లిస్ట్ అనే క్లాస్‌తోని. సో, ఇక్కడ మనకు యాడ్ అవ్వట్లేదు. డైరెక్ట్‌గా రీప్లేస్ అవుతుంది. ఓకే. మరి ఇది ఎలా ఇష్యూ సాల్వ్ చేయాలంటే ఈ క్లాసెస్‌ని యాడ్ చేయడం కోసం మనం డిఫరెంట్‌గా ఫంక్షన్స్ ఉన్నాయి. సో, అవి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ మీరు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏందంటే ఈ గెట్ అట్రిబ్యూట్ అండ్ సెట్ అట్రిబ్యూట్ అనేది ఎలా పనిచేస్తున్నాయి, మనకు అవసరం ఉన్నప్పుడు ఎలా అట్రిబ్యూట్స్ తీసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు ఎలా అట్రిబ్యూట్‌ని సెట్ చేసుకోవాలి ఆ HTML ట్యాగ్స్‌కి అనేది తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటి గమనించినట్టయితే మనం ఇక్కడ డేటా ఐడీస్ అని రాసాం. ఇక్కడ చూసినట్టయితే డేటా నేమ్, డేటా లిస్ట్, డేటా ఐడీ వాటెవర్ మీకు ఏది కావాలంటే అది రాసేయొచ్చు. సో, ఇలాంటి వాటిని మనం ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మనం లిస్ట్ అనే దానికి ఇచ్చేసాం కదా! సో, లిస్ట్ అనే దానికి ఇక్కడ ఏం చేస్తా అంటే కన్సోల్ లాగ్ చేస్తాను. సో, లిస్ట్ డాట్ డేటా సెట్ అని రాసాననుకోండి. మీరు చూడండి. డేటా సెట్ అనేది ఎందుకు రాసానంటే మనం ఇక్కడ ఏమిచ్చాం? మనం ఇక్కడ ఒక ఫార్మాట్ ఫాలో అవుతున్నాం. డేటా హైఫన్ నేమ్, డేటా హైఫన్ లిస్ట్. సో, డేటా హైఫన్ తర్వాత మనం ఏదైతే నేమ్ ఇస్తామో అది ఆ ప్రాపర్టీ యొక్క నేమ్ అనేది తీసుకుంటానంట. అంటే అట్రిబ్యూట్ నేమ్‌గా తీసుకుంటది. సో, ఇప్పుడు నేను యూఎల్ ట్యాగ్‌కి మనకి ఏమేమైతే అట్రిబ్యూట్స్ ఇచ్చామో అంటే డేటా అట్రిబ్యూట్స్ ఏమేమైతే ఇచ్చామో అవి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ రూపంలో వస్తాయి. సో, లిస్ట్, నేమ్ అనేది 2 ఇచ్చాను. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డేటా ఫైనల్ నేమ్ అని ఇచ్చేసాననుకోండి. ఫైనల్ నేమ్ సంథింగ్ ఏదో ఒకటి మీ ఇష్టం ఉంది చేయొచ్చు. సో, నావ్ లిస్ట్, న్యూ అని ఇట్లా ఇచ్చేసాననుకోండి. సో, ఇప్పుడు నేను 3 డేటా అట్రిబ్యూట్స్ అనేది ఇచ్చేసానన్నట్టు. సో, డేటా ఇదంతా ఏందంటే డేటా హైఫన్ ద్వారా ఇవ్వడం వల్ల మనం ఒకటేసారి ఇవన్నీ అట్రిబ్యూట్స్‌ని కలెక్ట్ చేసుకోవచ్చన్నట్టు. ఇలా ఈ డేటా సెట్ అనే ప్రాపర్టీ ద్వారా మనం తెలుసుకోవచ్చన్నట్టు. ఇక్కడ చూడండి మనకు ఏదైతే ఇచ్చేసామో అవన్నీ ఇక్కడ మనకొచ్చేస్తాయి. సో, దీని ద్వారా మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి ఇది ఎక్కడ ఉపయోగపడతది అంటే రన్ టైమ్‌లో మనకు డేటా అనేది వచ్చేసిందనుకోండి మనకు ఏపీఐ నుంచి డేటా అనేది ఫెచ్ చేస్తాం. సో, ఈచ్ ఐటెమ్‌కి మనం ఒక డేటా ఐడీ సెట్ చేసామనుకోండి మన జావాస్క్రిప్ట్‌లో ఈ డేటా సెట్ ద్వారా తీసుకోవచ్చన్నట్టు. సో, డేటా సెట్ డాట్ ఇక్కడ నేను నేమ్ అని తీసుకున్నాననుకోండి మనకు అదొకటి వచ్చేస్తది. సో, నావ్ బార్ అని వచ్చేసింది చూసారు కదా! సో, ఇలా మీకు గెట్ అట్రిబ్యూట్ ఇక్కడ మీ పైన కూడా రాస్తాను మీకు. సో, ఒక క్లారిటీ వస్తది. సో, ఫస్ట్ ఏంటిది అట్రిబ్యూట్స్ జస్ట్ ఇదొక నార్మల్ ప్రాపర్టీ అండ్ గెట్ అట్రిబ్యూట్. స్పెల్లింగ్ తప్పిపోతే మీరు చూసుకోండి ఓకేనా. సో, గెట్ అట్రిబ్యూట్ అనేది కూడా ఫంక్షన్ అండ్ అదే విధంగా సెట్ అట్రిబ్యూట్. సో, ఇది కూడా ఒక ఫంక్షన్. మనకు ఏదైతే అట్రిబ్యూట్స్ ఉంటాయో అవి సెట్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా సెట్ అనే ప్రాపర్టీ. సో, ఈ ప్రాపర్టీ ద్వారా మనకు ఆ ఐటెమ్‌కి అంటే ఏ HTML ట్యాగ్‌కి మనకు ఏమేమైతే డేటా సెట్స్ ఉంటాయో తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ H1 ట్యాగ్‌కి మనం ఏం డేటా సెట్స్ రాయలే కదా! అంటే డేటా ఐటెమ్స్ ఏం రాయలే కదా! సో, ఒకవేళ లేని దానికి చూస్తే ఏమొస్తదో చూద్దాం మనం. సో, ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ h1 డాట్ డేటా సెట్ అని రాసాననుకోండి. సో, మనకు ఎంప్టీ ఆబ్జెక్ట్ వచ్చేసింది. అంటే మనకు అందులో డేటా అట్రిబ్యూట్స్ ఏమి కూడా లేవు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో, ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్‌షిప్ ద్వారా నాకు సపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ జాయిన్ అనే బటన్ ఉంది కదా! ఇది క్లిక్ చేశాక మీకు 4 టైప్స్ ఆఫ్ మెంబర్‌షిప్స్ ఉంటాయి. సో, వీటి వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఏముండవు. జస్ట్ మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్మాల్‌దైనా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే ₹29 పర్ మంత్ అంటే పెద్ద అమౌంట్ కాదని నేను అనుకుంటున్నాను. సో, మీరు ప్రతి ఒక్కరు జాయిన్ అయితే నాకు ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది.